కర్కాటక రాశి వారికి ఈ వారంలో గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే షష్ఠ స్థానమందు రవికుజులు యోగిస్తూ ఉండడం, పంచమ స్థానమందు శుక్రబుధులు యోగిస్తూ ఉండడం, చంద్రుని యొక్క బలం ప్రధానంగా ఉండడం వెరసి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. చాలా కాలం తర్వాత పాజిటివిటీ కనబడుతూ ఉంటుంది. ప్రత్యేకించి షష్ఠేరవం సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం. అటు ఆర్థిక పరంగా లాభాన్ని పొందాల్సి వచ్చినా, శత్రువుల మీద విజయాన్ని సాధించవలసి వచ్చినా, రోగము లేదా రుణము అనేటువంటి 2 విషయాలపైన ఆధిక్యతని సంపాదించవలసి వచ్చిన ఈ గ్రహస్థితి చాలా ముఖ్యము. ప్రత్యేకించి అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి, అంతేకాకుండా ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటుంది. పంచమంలో ఎప్పుడైతే శుక్రబుధులు పూర్ణమైనటువంటి శుభగ్రహాలు ఉన్నాయో, ఆలోచనల యొక్క పరంపర చాలా ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకుంటారు. ఇంతవరకు మనం తీసుకున్నటువంటివి, మనకి మేలు చేసేటువంటివి లేదా భవిష్యత్తులో మీకు మంచిని చేకూర్చేటువంటివి, ఈ నిర్ణయాలన్నీ కూడా సకాలంలో తీసుకుంటారు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, ఇప్పటివరకు మీకు సహకరించినటువంటి వ్యక్తులు లేదా సంస్థలు లేదా కుటుంబ సభ్యులు లేదా బంధువర్గము లేదా మిత్రులు మీ వెన్నంటే ఉంటారు. ఏదో ఒక సహాయం చేస్తారు. వాళ్ళు మాట సహాయం చేయడమో, ఇంకో సహాయం చేయడమో, ఏదో ఒకటి మీరు ఒంటరి కాదు అనేటువంటి దృక్పథం ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. ఓకే, మనకి ఈ సపోర్ట్ ఉంది, పలానా పని వాడు చేస్తా అన్నాడు కదా అనేటువంటి భరోసా దొరుకుతూ ఉంటుంది. అలాగే పీస్ఫుల్నెస్ అంటే ప్రశాంతత అనేటువంటిది జీవితంలో ఉంటుంది. అటు చంద్రబలం ఉండడం, శరీర సౌఖ్యం, ఆరోగ్యం, సంతోషో ధనమున్నతి, శారీరకమైనటువంటి శ్రమ తగ్గుతూ ఉండడం. అంటే ఇప్పటి వరకు అధికమైనటువంటి శారీరక శ్రమ ఉంటే అది తగ్గి కొంచెం పోలేంత కష్టపడక్కర్లేదు, మన పనిలో ఇంకొకళ్ళు సహాయం చేశారు, లేదా గతంలో మనం కష్టపడ్డాం కాబట్టి ఇప్పుడు అంత శ్రమక్కర్లా, చాలా ఈజీ ప్రాసెస్ ఉంది అనేటువంటి దోవలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి అక్కడ శారీరక సౌఖ్యం ఉంటుంది, ఆర్థిక పరిపుష్టి ఉంటుంది, అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు, సమాజంలో క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషించడానికి అవకాశం ఉంటుంది. ఇలా అన్ని విధాలుగా కూడా కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు ఇది చాలా కలిసి వచ్చేటువంటి కాలం, పెట్టుబడులు పెట్టడానికి అనువైనటువంటి కాలంగా ఈ కాలాన్ని మనం చెప్పవచ్చును.